రాష్ట్రంలో రహదారుల నిర్వహణపై సీఎం చంద్రబాబు వినూత్న ప్రతిపాదన చేశారు. రహదారుల నిర్వహణను అవుట్ సోర్సింగ్ ఏజెన్సీకి అప్పగిస్తే బాగుంటుంది అన్నారు సీఎం. ఉభయ గోదావరి జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు తెలిపారు చంద్రబాబు. పవర్ నెట్వర్కింగ్, వాటర్ నెట్వర్కింగ్ తో పాటు రహదారుల నెట్వర్కింగ్ కూడా చేయాలి అన్నారు. 2025 జనవరి నాటికి ఏపీ గుంతలు రహిత రహదారులతో ఉంటుంది అన్నారు చంద్రబాబు. మొత్తం 2 జిల్లాల్లో ఉండే రోడ్లన్నీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ఎవరైతే బాగా చేయగలుగుతారో ఒక టెండర్ పిలిచి నేషనల్ హైవేస్ వారిగా మొత్తం ఇస్తాం. విలేజ్ నుంచి మండలానికి ఎక్కడ టోల్ ఇవ్వం, మిగిలిన టోల్ ఇస్తాం. అది కూడా కార్లు, లారీలు, బస్సులు వాళ్లే ఇస్తారు. ట్రాక్టర్లు, స్కూటర్లు, ఆటోలు ఏవి ఛార్జెస్ ఉండవు. దీనివల్ల కొంత డబ్బులు పే చేయాల్సి వస్తుంది. ఆ డబ్బులు పే చేసే బాధ్యత, వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. ఇది బాగుందంటే మీరు ప్రజలందరినీ కన్విన్స్ చేయగలిగితే నేను ఇమ్మీడియట్ గా పని ప్రారంభిస్తా. బాగలేదు అనుకుంటే మన గుంతల రోడ్లనే తిరుగుదామంటే నాకేం అబ్జెక్షన్ లేదు. దీనికి కూడా అపోజిషన్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ సమస్య పరిష్కారం చేయరు, గోతులు పెడతారు. గోతులు పూడుస్తామంటే మాత్రం అన్ని నువ్వే చేయాలా, డబ్బులు లేకపోయినా నువ్వేం చేస్తే తెలియదు. ఇంకా మంత్రదండం కూడా తీసుకోవాల్సి మంత్రదండాలు